అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ రాజేష్ ఛానల్. ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరి ఖాతాలకు కూడా ఈ అమ్మ ఒడి అంటే చూసినట్లయితే పథకం మారిందండి. తల్లికి వందనం స్కీమ్ కింద 15,000 రూపాయలు అనేది మనకి ఎప్పటి నుంచి వస్తాయి. ఈ యొక్క పథకానికి ఎవరెవరు అర్హులు, దాంతోపాటు ప్రైవేట్ స్కూల్లో పిల్లలకు కూడా ఖచ్చితంగా ఈ పథకం అప్లై అవుతుందా లేదా, అసలు వాళ్ళకి వస్తుందా లేదా, కేవలం అంటే కేవలం ప్రభుత్వ బడుల్లో వాళ్ళ చదివి మాత్రమే వస్తుందా లేదా అనే చాలామందికి చాలా క్వశ్చన్లు ఉన్నాయండి. దానికి సంబంధించి ఈ 15,000 రూపాయలు ఇంట్లో ఉన్న పిల్లలందరికీ వస్తుందా, కొంతమందికే వస్తుందా, లేదా దీనికి సంబంధించిన అప్లికేషన్ మనకైతే ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అనే చాలా ప్రశ్నలు అయితే మన అందరిలో ఉన్నాయండి. వాటన్ని గురించి కూడా మనకైతే ప్రభుత్వం డైరెక్ట్గా మనకే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మీకైతే వీడియో ఖచ్చితంగా అర్థమైంది అనుకున్నాను. ఈ యొక్క పథకానికి ఎవరెవరు అర్హులో, ఎవరెవరు అనర్హులో మొత్తం కూడా చెప్పబోతున్నాను. మీకైతే వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకున్నప్పుడైతే మన ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు సమాచారాన్ని మీరైతే మరికొంతమంది కూడా చెప్పొచ్చండి. దాంతోపాటు ఈ యొక్క వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసేయండి. మీ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా అందరికీ ఈ వీడియోని షేర్ చేసినప్పుడు సమాచారాన్ని మీతో పాటు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మన ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మన ఛానల్ కూడా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. డైలీ వీడియోస్ అనేది చేయడానికి మాకు కూడా చిన్న మోటివేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ గత ప్రభుత్వం అంటే మనకే వైసీపీ ప్రభుత్వం అనేది అధికారంలో ఉన్నప్పుడు అమ్మ ఒడి పథకం మనకైతే ఉండేదండి. ఆ యొక్క పథకం ద్వారా ప్రతి ఏటా కూడా తల్లుల ఖాతాలోకి 15,000 రూపాయలు అనేది ప్రభుత్వం వారు అప్పుడు జమ చేయడం జరిగింది. ఈ 15,000 రూపాయలు ఎవరెవరికంటే కుటుంబంలో ఎవరైతే ఇక్కడ పిల్లలు ఉంటారో, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఎవరు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా, చదువుకుంటున్న పిల్లలకి మాత్రమేనండి. అంటే కుటుంబంలో అప్పుడు మనకే ఇద్దరు పిల్లలున్నా సరే, ముగ్గురు పిల్లలున్నా సరే, కేవలం అంటే కేవలం ఒక పిల్లాడికి సంబంధించే ఈ అమౌంట్ అనేది 15,000 రూపాయలు మనకి ప్రభుత్వం ప్రతి ఏటా కూడా మనకి తల్లుల ఖాతాలోకి రిలీజ్ చేయడం జరిగింది. కానీ మనకి ఈ ప్రభుత్వం అనేది మారిన తర్వాత మనకి సూపర్ 6 మేనిఫెస్టోలో చెప్పారండి. ఇంట్లో కానీ ఎంత పిల్లలున్నా సరే, అంటే ఇద్దరు ముగ్గురు పిల్లలున్నా సరే, వారందరికి కూడా సపరేట్గా ఈ తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి ఏటా కూడా 15,000 రూపాయలు అనేది ఖచ్చితంగా మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పారండి. అంటే చూసినట్లయితే ఇంట్లో కానీ ఒక పిల్లాడు ఉంటే 15,000 రూపాయలు వచ్చేది. అదేవిధంగా ముగ్గురున్నారనుకోండి, మొత్తం ప్రతి ఏటా 45,000 రూపాయలు అనేది మన ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది. మాట మార్చిన ప్రభుత్వం మంది అని మనకైతే వాళ్ళు అక్కడ చెప్పడం జరిగిందండి. అదేవిధంగా వాళ్ళు గెలవడం జరిగింది. మన చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగిందండి. ఆ తర్వాత చూసినట్లయితే కొత్తగా ఏ పథకాలు మనం రాష్ట్రంలో ప్రవేశపెడతాము, ఏ పథకాలు మనకైతే ఇక్కడ శ్రీకారం చుడతాము అని అంటున్నారు. కాబట్టి ప్రకారంగా మనకైతే ఈ అమ్మఒడి పథకానికి పేరు మార్చి మనకి తల్లికి వందనం అనే పేరుతో మన ముందుకైతే రావడం జరిగిందండి. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క పథకానికి ఎవరెవరు అర్హులు, ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి ఈ పథకం వస్తుందా రాదా అనే చాలామందికి డౌట్ ఉందండి. వీటన్నిటి గురించి కూడా మన ప్రభుత్వం వారే సింపుల్గా ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందామండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ గత ప్రభుత్వంలో మనకైతే ఇంట్లో ఒక పిల్లాడు అనుకోండి, ఆ ఒక్క పిల్లాడికి 15,000 రూపాయలు వచ్చాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వారి చదువు కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా తల్లిదండ్రులు వారు ఖచ్చితంగా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మనకైతే ఇక్కడ తల్లికి వందనం అనే పథకం మనకు పెట్టడం జరిగిందండి. ఈ పథకంలో చూసినట్లయితే మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఆ పిల్లలందరూ కూడా మినిమం మనకైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదివే స్టూడెంట్లు అండి. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు అంటే 12వ క్లాస్ అనుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా ఈ పథకం ఖచ్చితంగా అప్లై అవుతుంది. వీళ్ళందరూ కూడా తల్లికి వందనం స్కీమ్ అనేది అప్లై అవుతుంది అని మనకి సింపుల్గా చెప్పడం జరిగిందండి. దీనికి మనం అర్హతలు ఏంటంటే, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలందరూ కూడా డైలీ బడికి వెళ్ళాలండి. వాళ్ళ యొక్క అటెండెన్స్ అనేది మినిమం మనకైతే 75 to 80% అయితే ఉండడం జరిగింది అని చెప్పారు. కాబట్టి రెగ్యులర్గా వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు అయి ఉండాలండి. ఎవరైతే ఇక్కడ రెగ్యులర్గా వెళ్ళారో వాళ్ళకే వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి మీరు అందరూ కూడా డైలీ పిల్లల్ని బడికి పంపించడానికి ప్రయత్నించాలండి. వాళ్ళు వెళ్తేనే మీకైతే వాళ్ళ అటెండెన్స్ ప్రకారంగా ఈ పిల్లడు బాగా చదువుకుంటున్నాడు అనే ఉద్దేశంతో మనకి ఈ తల్లికి వందనం స్కీమ్ అనేది తల్లుల ఖాతాలోకి ప్రతి ఏటా కూడా 15,000 రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పథకాన్ని అందరూ అర్హులు కావాలంటే మీ పిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని డైలీ కూడా స్కూల్కి పంపించాలి అని చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకంటూ అంటే తల్లిదండ్రులకు కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలండి. వారు ఏమంటున్నారంటే ఇక్కడ తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లికి ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా బుక్ ఈ 3 కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 ఉన్నట్లయితే నీ పథకానికి వాళ్ళు అర్హులు అవుతారు అని చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఈ 3 ఖచ్చితంగా ఉంటే ఈ పథకానికి వారు అర్హులు అవుతారు. ప్రతి ఏటా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఖాతాలోకి 15,000 రూపాయలు అనేది ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా పాటించాలండి.
దీనికి సంబంధించిన అప్లికేషన్ మనకి సచివాలయంలో మనకు స్టార్ట్ అవుతుందండి. త్వరలోనే మనకి మన సచివాలయంలో అప్లై చేసుకోవడానికి మనకైతే ఈ నెలాఖరులో మనకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ స్కూలు తెరిచి ఇప్పటికే 2-3 వీక్స్ అయిపోతుంది. నెల కూడా అయిపోతుంది మనకైతే. కానీ చూసినట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మనకు త్వరలో రిలీజ్ కాకపోతాయి కాబట్టి అందరం కూడా ముందుగా సచివాలయంకి వెళ్ళి తల్లిదండ్రులు వారు అప్లికేషన్ పెట్టుకోవాలండి. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తం స్కూల్కి వెళ్తాయి. స్కూల్ వాళ్ళు మనకైతే ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. అప్పుడు అందరూ కూడా ఎవరి పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలందరూ కూడా ఎలిజిబుల్ అయిన వెంటనే వాళ్ళకైతే ఈ యొక్క పథకానికి వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళందరికీ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పని అందరూ చేసుకోవాలండి. దాంతోపాటు ఇక్కడ ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం స్కీమ్ అప్లై అవుతుందా లేదా, కేవలం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకి వస్తుందా లేదా అనేది చాలా డౌట్ ఇస్తుందండి. కానీ మనకైతే ప్రభుత్వం వారు చెప్పిందేమో కానీ చాలామంది సోషల్ మీడియాలో ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఖచ్చితంగా రాదు అని వాళ్ళు తేల్చి చెప్పేశారు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందో అది వినాలండి. మనకి ప్రభుత్వం చాలా సింపుల్గా చెప్పారండి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ స్కూల్ పిల్లవాడైనా సరే, అతను గవర్నమెంట్ స్కూల్ పిల్లవాడైనా సరే, ప్రైవేట్ స్కూల్ పిల్లవాడైనా సరే, అందరికీ కూడా ఈ పథకం అప్లై అవుతుంది. తల్లికి వందనం స్కీమ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి కూడా అప్లై అవుతుంది. ప్రైవేట్ స్కూల్కి పంపించే పిల్లల తల్లికి కూడా 15,000 రూపాయలు అనేది ఆర్థిక సహాయం, వారి యొక్క పిల్లల చదువుల కోసం ఆర్థిక సహాయం ఖచ్చితంగా ప్రతి ఏటా కూడా మేము చేస్తాము. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి కూడా ఈ యొక్క పథకం మనకి అప్లై అవుతుందని చెప్పడం జరిగింది. అందువల్ల చూసినట్లయితే ప్రైవేట్ స్కూల్ పిల్లలు పర్లేదు, గవర్నమెంట్ స్కూల్ అంటే ఎలాగో వచ్చింది కాబట్టి కంగారం పడక్కర్లేదు. ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కూడా ఈ యొక్క పథకం అప్లై అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనకైతే 15,000 రూపాయలు మనకైతే ఖచ్చితంగా ఖాతాలోకి వస్తుంది అని చెప్పారు కాబట్టి సీఎం చంద్రబాబు గారు మనం నమ్మొచ్చండి ప్రకారంగా. ఇంకా అదేవిధంగా ఇలాంటి వీడియో మన ఛానల్లో ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కగానే బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకున్నప్పుడైతే ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ మీకైతే పైన నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికీ ముందు తెలుసుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసానండి. ఈ యొక్క వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్ కనిపిస్తుందో వాళ్ళందరికీ కూడా వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా అందరికీ షేర్ చేసిన సమాచారం వాళ్ళు కూడా సింపుల్గా తెలుసుకుంటారు. ఈ సమాచారం చాలా చాలా ముఖ్యమైనది కాబట్టి. జై హింద్.